వాట్సాప్ గ్రూపులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రోజు ఉదయకాలం నుండి 10 నుండి మధ్యాహ్నం 4 వరకు ప్రార్థనలు వాట్సాప్ గ్రూపులో ప్రారంభించబడింది ఆన్లైన్ ద్వారా. మీరు ఎక్కడ ఉన్న స్థలంలోనే వాట్సాప్ గ్రూపులో కలవడం ద్వారా ఫోన్ చేయడం ద్వారా మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగే ప్రార్థనల్లో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే, ఒక సహోదరి ఉన్నది. ఆమె సంఘానికి తరచుగా వస్తూ ఉండేది. తన భర్త దూరముగా ఉన్నాడు. ఒక కుమారుడు, కుమార్తె. ఆ కుటుంబం చాలా భర్త దూరం అయిపోయి ఆ సహోదరి చాలా వేదనతో దుఃఖముతో ఉన్నింది. ఇంకా తన భర్త రాడు, తన పరిస్థితి అంతే. తన జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నింది. ఈ గ్రూపులో కలవడం ద్వారా రోజు సహోదరి కొరకు భారంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సహోదరి కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ విశ్వసించి, దేవుడా నన్ను కరుణించుము, ప్రభువా నాకు సహాయం చేయమని ప్రభువుని వేడుకున్నది. దేవుడు ఆమె మొరను విన్నాడు. మరియు శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావడం, ఆదివారం సంఘ ఆరాధనలో కలుసుకోవడం, దేవుని మీద మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి దేవుని వైపు చూసింది. ఆ సహోదరి విషయంలో దేవుడు దయ చూపించి, కనికరం చూపించి, తన తల్లిదండ్రులు తనను మర్చిపోయినారు, ఆలోచన చేయలేదు. బంధువులు ఆమె గురించి, ఆ సహోదరి గురించి ఎవరు ఆలోచన చేయాలి. అందరూ ఉన్న ఆ సహోదరిని అనాథగా వదిలేశారు. ఎవరు ఆమె గురించి ఆలోచన చేసేవాళ్ళారు. కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే అంతా కూర్చొని భారంతో ప్రార్థన చేశామో, ఫోన్లోనే ఎక్కడో దూరంగా ఉన్నది సహోదరి, ఫోన్లోనే కలుసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ వచ్చింది. దేవుడు ఆశ్చర్యరీతిగా దూరం అయిపోయిన భర్త తిరిగి ఫోన్ చేయడం, భార్యతో సమాధానపడి తను చేసిన తప్పని ఒప్పుకొని క్షమాపణ అడిగి విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. ఈ వీడియో చూస్తున్న కుటుంబాల్లో మీరు ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే మిమ్మల్ని గ్రూపులోకి ఆహ్వానిస్తున్నా. దయచేసి దేవుడు సమాధానంగా ఉండేదానికే పిలిచినాడు. ప్రార్థన ద్వారా మీ మధ్యలో ఉన్న అడ్డులు తొలగి తిరిగి భార్యాభర్తలు కలుసుకోవడానికి దేవుడు తన కృపను దయచేస్తాడు. ప్రార్థనలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, కలుసుకొని మీరు ఎక్కడ ఉన్నా ఈ గ్రూపులోకి జాయిన్ కండి. మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది.